అంటే ఇప్పుడు నీలి మేఘాల టైంలో నిజానికి ఆ పుస్తకం బయటకు రావటంలో కానీ, అంతమందిని ఒక దగ్గరకు తీసుకురావటంలో కానీ మీరు చాలా వర్క్ చేశారు. అంటే చిన్నవాళ్ళం మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. అంటే అది అంటే బహుశా స్త్రీవాద ఉద్యమంలో అది చాలా పెద్ద ముందడుగు. అంటే మీరు చేసినటువంటి దానికి. ఇప్పటికీ మొన్న ఈ మధ్య కూడా ఒక మీటింగ్ అయింది దాన్ని మళ్ళీ 30 ఏళ్ల తర్వాత. ఆ టైంలో అంటే అంతమందిని ఎట్లా దగ్గరికి తీసుకురాగలిగారు? ఒకటేమంటే వన్ థింగ్ వాజ్ వోల్కా వాజ్ ఇన్వాల్వ్డ్. షీ వాజ్ అ రైటర్. ఎవ్రీబడి లాట్ ఆఫ్ విమెన్ యూస్ టు రీడ్ హర్. కానీ వాళ్ళు కొంచెం పర్సనల్ ఫ్రెండ్షిప్తోని వచ్చి ఉన్న విషయాలు కూడా చెప్పేది. అంటే ఒక అమ్మాయి ఏదో సెక్స్ గురించో దేని గురించి ఐ డోంట్ రిమెంబర్, షీ రోట్ అబౌట్ సంథింగ్. షీ నాట్ మ్యారీడ్. ఒకడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని నీకు ఎట్లా తెలిసింది అని అడుగుతాడంట. చంపలు వాయించొద్దు. సో అది ఆమె చెప్పిన తర్వాత మేము అనుకున్నాం ఇట్లా ఇంత పొగరు పోతనం వదలకూడదు మన ఊరికి. సో అంత పెట్టి ఒక దగ్గర అంటే అడిగే వరకు ఇట్లా ఎన్ని వచ్చాయంటే మీరు రాసిన కవితలు పంపించండి అంటే ఎన్ని పంపించారంటే పట్టుకోలేని. సరే అది పెట్టి పుస్తకం పెట్టడం, మళ్ళీ మీటింగ్ పెట్టి దాన్ని ఇనాగ్రేట్ చేయడం, మళ్ళీ దాన్ని యానివర్సరీ చేయడము, అదంతా ఫర్ విమెన్ ఇట్ బికేమ్ ఎ బిగ్ సెలబ్రేషన్. అంటే విమెన్ ఒక రైటర్గా పోయేట్గా ఎవరు చూడకటంలే. ఏదో పాతకాల వాళ్ళని ఎవరన్నా చెప్పుకుంటారు కానీ ఇప్పుడు రాసే వాళ్ళని అందరిని తీసి పారేయడమే పని అయిపోయింది. నీకు ఇట్లా తెలుసు, నీకేంటి, అంతేనా ఏంటి. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఐ థింక్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ నీలి మేఘాలు వాజ్ విమెన్ పోయట్స్కి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అంటే మేము కూడా రైటర్స్, మేము పోయట్స్, మా కవితలు ఇవి చదవండి పడేయండి ఏమన్నా చేసుకోండి, కానీ ఇవి ఉన్నాయి. అది చదవకుండా ఉండలేకపోయారు. అందరు చదవడం. అందులో చేకూరు రామారావు వాజ్ బిగ్ ఫ్యాన్. అంటే నా కాలమ్స్ కూడా చదివేది. ఈ నీలి మేఘాల్లో కూడా హీ వుడ్ రీడ్. వోల్కా వాజ్ సెంట్రల్ బికాజ్ షీ న్యూ రైటర్స్. నా రైటర్స్తో అంత పెద్ద సంబంధం లేదు, జనరల్ పబ్లిక్తో ఉంది. కానీ సో అందరు వచ్చారు, మీటింగ్ జరిగింది, బాగా పుస్తక ఆవిష్కరణ జరిగింది. అది ఐ థింక్ ఇట్ వాజ్ అ గుడ్ పాయింట్. అంటే అది అంటే చాలా మంది రావటము ప్రెస్ క్లబ్ లో అయినట్టు అందరికీ. అంటే పెద్దవాళ్ళనే పిలవకుండా, అంతకుముందు కూడా విమెన్ రైటర్స్ లేరని కాదు, వాసిరెడ్డి సీతాదేవి ఉండింది, ఇంకొక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ నువ్వు నేను ఒక పోయం రాస్తే కూడా మనం రైటర్సే, మనం వేసుకోగలుగుతాం అన్న ఆ పేరు కానీ ఆ నమ్మకం కానీ కలిగించడం నీలి మేఘాలతో కలిగి.